తీస్తే సినిమా రాస్తే గ్రంథం అయ్యేటట్టే ఉన్నది. సినిమాలను డూప్లికేట్ చేసి పబ్లిక్లో విడుదల చేసిన ఓ పోరని కథ. అంగికి తెలవకుండా బనీన్ను, ప్యాంటుకు తెలవకుండా షెడ్డిని మాయం చేసే టాలెంట్ కలిగినోడట. అదే ముచ్చట పోలీస్ సారు సివి ఆనంద్ చెప్తున్నాడు. ఈయనొండ్రి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ @క్యూటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది ఆ దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నా అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో మన ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. ఇన్నరా 1000 కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలను మతాన మాయం చేస్తున్నారంటే ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద టీమో, ఎంత పెద్దోళ్ళు ఉన్నారో ఈ దందాలా అనుకుంటున్నాం. కానీ ఉత్త 22 ఏండ్ల నూనుగు మీసాల పోరగాడు చేస్తున్నాడట సినిమాలను డూప్లికేటు. మళ్ళా చదివింది కూడా 12వ తరగతినట. అందుకే పోలీసులకు కూడా కళ్ళు తిరిగి కంతల్ల నొప్పి పుట్టిందట వాడు చేస్తున్న పనులు తెలిసే వరకు. ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTV పెట్టి మా టీం వెళ్తా ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. ఫోన్లు, మెయిల్లు, మెమరీ కార్డులు అన్నీ దొరికితే ఇంకెంత బండారం బయటపడేదో ఏమో అంటున్నాడు ఆనంద్ సారు. తన పనితనం ఏంటిదో, ఎంత టాలెంట్ కలిగినోడో చెప్తున్నాడు. ఇన్నొండ్రి ఈ రెండు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. పెద్ద చదువులు చదివిన వాళ్ళకే సాధ్యం కాని పనట అది. అసొంటి దాంట్లో ఆరితేరి మన 2 తెలుగు రాష్ట్రాలని కాదు, దేశం మొత్తంలో ఉన్న సినిమాలను ఎవ్వరు చూడకముందే డౌన్లోడ్ చేసుకోగలుగుతాడట. అంటే వానికి ఎంత తెలివి ఉండాలి ఏం కథ. 10 తలకాయలు ఉన్న రావణుని కూడా ఇంతటి ఆలోచన కలగకపోవచ్చు కదా. వాని తెలివి దీంట్లో కాకుండా ఇంకా దేంట్లో పెట్టినా దేశానికి పథకాలు వచ్చేటంత గొప్పోడైతుండే కావచ్చు కదా. ఇప్పటి వరకు 120 సినిమాలు దొంగతనం చేసిండట. దాన్ని దొంగ సైట్లు నడుపుతున్న వాళ్ళకి అమ్ముకొని సొమ్ము కూడా పెట్టే పని చేస్తున్నాడట. గజ దొంగలకే అంతుపట్టని దొంగతనం చేసిండ అన్నట్టు. ఇంత పెద్ద దొంగను దేశంలో ఏ పోలీసులు పట్టుకోంది, మన తెలంగాణ పోలీసులు పట్టుకున్నాడు గొప్ప ముచ్చట. ఇసొంటి దొంగల ముఠా మొత్తం దొరికితే పుఖ్యానికే సినిమాలు చూసేటోళ్ళ పరిస్థితి ఎట్లనో ఏమో. ఐ బొమ్మలు, బప్పాలు, మూవీ రూల్స్లు మూత పడితే తప్పకుండా టాకీస్లకు పోయి చూడాల్సిందే, లేకుంటే OTTలల్లో పైసలు కట్టి చూడాల్సిందే. ఇట్లాంటి దొంగలు మొత్తం దొరికితే సినిమాలు తీసేటోళ్ళకి 4 పైసలు మిగిలే రోజులు వస్తాయి కావచ్చు.